కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 168. బహిరంగ హెచ్చరిక. శ్రీ ముద్రగడ పద్మనాభంకు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం బహిరంగ లేఖ. మీరు రాసిన పిచ్చి లేఖ పవన్ కళ్యాణ్ గారికే కాదు, యావత్ కాపు సమాజానికే కోపం తెప్పించేదిలా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రభంజనం చూసి అధికార పక్షానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అధికార పక్షం మెప్పు కోసం ఇలాంటి లేఖలు రాయడం మీ వయసు రీత్యా సరికాదు. ఇదెలా ఉందంటే ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరొక దారన్న సామెతలాగా. ప్రతి మనిషికి ఒక స్థాయి ఉంటుంది, దాన్ని బట్టే వారి వ్యవహార శైలి కూడా ఉండాలి. ఒక సాధారణ మనిషి 3 అడుగులు ఎగరగలడు, అంతకంటే ఎక్కువ ఎగరలేడు. ఒక మనిషిని తుదముట్టించాలంటే అతనికి ఎంతో చరిత్ర కలిగి ఉండాలి. ఉదాహరణకి మన వంగవీటి మోహనరంగ. అంతేగాని తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, తెల్ల చెప్పులు వేసుకొని రాముడు మంచి బాలుడులాగా కనబడుతూ తెర వెనుక పెద్ద మాఫియా సామ్రాజ్యానికి ఉడతాభక్తి అండదండలందిస్తున్న మీకు ఆ పరిస్థితి లేదు. మిమ్మల్ని మీరు ఎక్కువ ఎగరగలనని ఊహించుకోవద్దు. రాష్ట్రంలోని 4 కోట్ల ఓటర్లను ప్రభావితం చేయగల పవన్ కళ్యాణ్తో మీకు పోటీనా? తూర్పుగోదావరి జిల్లాలో మీ స్థానమేది? ప్రత్తిపాడులో గెలిచినప్పుడు మీరు వేసిన వేషాలకు మిమ్మల్ని నియోజకవర్గం నుండి ప్రజలు పారద్రోలలేదా? కాపులను, వెనుకబడిన తరగతుల నుండి తీసివేసిన రెడ్డి సామాజిక వర్గానికి వత్తాసు పలుకుతూ కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్న మీకు కాపుల్ని గురించి మాట్లాడే నైతికత ఉందా? 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 150 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 1800 మందికి పైగా విదేశీ విద్య పథకంపై విదేశాల్లో చదువులకు పంపినప్పుడు ఏనాడైనా అభినందనలు తెలియజేశారా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ పథకంలో 5% కాపులకు కేటాయించినప్పుడు, అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి 5% రిజర్వేషన్తో కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రయత్నంలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మీరు అభినందించలేదే? 2019 ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా కాపులను గురించి విపరీతమైన పరుష పదాలతో విమర్శించినప్పుడు అప్పుడు మీరు స్పందించలేదే? అంటే మీకు వ్యక్తిగత స్వార్థం తప్ప కాపుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని రుజువవుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 తర్వాత కాపులు ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎంత అణగదొక్కబడుతున్నారో నీ కళ్ళకి కనబడడం లేదా? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజాని నియమించిన తర్వాత కేవలం 300 మంది విద్యార్థులను విదేశాలకు పంపి వారికి ₹1 ఆర్థిక సహాయం చేయలేదు. దీనివల్ల అక్కడ విద్యార్థుల అగచాట్లతో పాటు ఇక్కడ వారి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారు. ఇవ్వాల్టికి వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గమే. ఆ తర్వాతి కాలంలో వచ్చిన కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎటువంటి సహాయం చేయకపోగా మొదటిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 విశ్వవిద్యాలయాలను గుర్తించి వాటిలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించారు. కానీ ఈ జాబితా నుండి 150 విశ్వవిద్యాలయాలను తప్పించి కేవలం 50 మాత్రమే ఎంపిక చేశారు. ఇంత చేస్తే కొండను తవ్వి ఎలికను పట్టినట్టు ఈ 3 సంవత్సరాల కాలంలో 30 మందికి మించకుండా విదేశీ విద్యకు ఎంపిక చేశారే తప్ప వారికి ఆర్థిక సహాయం విషయంలో యథా రాజా తథా ప్రజ. ఈ విషయంలో ఏ సందర్భంలోనూ మీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. మీకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే కాపునాడు ఉద్యమం నుండి అస్త్ర సన్యాసం చేస్తారు. అదే మీకు వ్యతిరేకమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాపుల్ని రెచ్చగొట్టి మీకు అనుకూలంగా ఉద్యమాలు చేస్తారు. ఇలా ఎంతకాలం కాపు యువతను మభ్యపెడతారు? తునిలో జరిగిన కాపు మహాసభ జయప్రదమైందంటే అది కేవలం కాపు యువతలో ఉన్న ఆవేశం, ఆవేదన, ఆక్రోశాల వల్లే తప్ప ఏ ఒక్క నాయకుడి ప్రభావం వల్ల కాదు. మీరెంత కుసంస్కారులంటే ఆ సమావేశానికి మద్దతుగా విచ్చేసిన పెద్దలు వి హనుమంతరావు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఎందరో ఉద్దండులను మీరు అవమానించిన తీరు కాపు సమాజం ఈ రోజుకి మర్చిపోలేకుండా ఉంది. ఒక ఉద్యమం నిర్వహించాలంటే ఎంతో మేధో సంపత్తి, వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా అవగాహన లేని వ్యక్తులతో ముందుకు వెళ్లడం వల్ల దాని నష్టం యావత్ కాపు జాతి మీద ప్రభావం చూపించింది. దాని తర్వాత స్తబ్దతగా ఉన్న కాపు జాతిలో జనసేన పార్టీ రాకతో కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనారిటీల మద్దతుతో అరాచక ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతుంటే మీరు చేస్తున్నదేంటి?
వైఎస్ఆర్ పార్టీలో ఉన్న విజయవాడ బొడ్డోడు, బందరు పిచ్చోడు, రేపల్లె నుండి సత్తెనపల్లి పారిపోయిన ఆంబోతు ఇలాంటి వాళ్ళందరూ మీ లేఖ ఆధారం చేసుకొని విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇదంతా దేనికోసం? ఓ జేకళ్లల్లో ఆనందం కోసమా, లేక మీ బొక్కసాలు నింపుకోవడం కోసమా? జనసేనాని పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ అధ్యక్షులుగా సంబోధించకపోవడం మీ కుసంస్కారానికి తార్కాణం అనుకోవాలా? మీరు ఒక్క విషయం గమనించాలి. ఇలాంటి లేఖల ద్వారా కాపు సమాజానికి ఎంత నష్టం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారా? మీ రాజకీయ జీవితం ఒక్కసారి పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం కాని వారి రాజకీయ ఉన్నతికే కృషి చేశారు. అలాంటి వారిలో బొడ్డు భాస్కర రామారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుపోతే కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకుల్నే మీరు అందలమెక్కించారు. అలా చూస్తే మీకు కులం మీద అభిమానం కన్నా కులం పట్ల ద్వేషభావం ఎక్కువగా ఉన్నట్లు అనిపించక మానదు. యావత్ కాపు సమాజమంతా తమ బలాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రదర్శించాలన్న కృత నిశ్చయంతో ఉండి జనసేనాని వెనుక అండగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు సమాజమే కాక ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు అందరూ ఎంతో ఉత్సాహంగా వీధుల్లోకి వస్తున్నారు. అది చూసి సమాజానికి దూరంగా మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న మీలాంటి వాళ్ళందరూ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థలో, ఇతర ప్రభుత్వోద్యోగాల్లో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎంతో నిక్కచ్చిగా ఉండే కాపులను తీసుకువెళ్లి ప్రజలతో సంబంధం లేని విభాగాలకు బదిలీ చేసి వారిని మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ విషయం మీద మీరు ఏనాడైనా స్పందించారా? కేంద్ర ప్రభుత్వం కులాలను బీసీల్లో చేర్చే మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినప్పుడు మీరు కనీసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఏ చిన్న ప్రయత్నమూ చేయలేదెందుకని? కాపు సమాజం ఎంతో నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఉంటుంది. అసలు మీ మనసులో ఉద్దేశం ఎప్పటికైనా బయటపెట్టండి. అంతేగాని మాఫియా సామ్రాజ్యాన్ని జనసేనాని ప్రశ్నిస్తే మీకొచ్చిన బాధేంటి? గతంలో మీ ఆర్థిక పరిస్థితి ఎంతో దీనంగా ఉండేదన్న మీరు నేడు మీ ఆర్థిక పరిస్థితిని ప్రకటించే దమ్ముందా? స్పిన్నింగ్ మిల్లులు, కళ్యాణ మండపాలు ఇలా చెప్పుకుపోతే ఎంతో అభివృద్ధి సాధించారు. దీని వెనుక కాకినాడ మాఫియా హస్తం లేదా? మీ కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కులంలో సంఘర్షణ వాతావరణం తీసుకురావాలనుకుంటున్నారా? ప్రజారాజ్యం పార్టీ స్థాపన అణచివేతకు గురైన కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం. దాని ద్వారా ఈ వర్గాల్లో ఒక మానసిక స్థైర్యం ఏర్పడింది. దాని ప్రతిఫలాలు 2024లో కాపులు అందుకోబోతున్నారన్నది వాస్తవం. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని ఏ పార్టీ నుండైనా సరే కాపులు సుమారు 40కి పైగా శాసనసభ్యులుగా ఎన్నిక కాబోతున్నారు. అంటే మనం ఎంత రాజకీయ చైతన్యం దిశగా పరుగులు తీస్తున్నామో అన్నది తేటతెల్లమవుతుంది. రాజకీయ కుసంస్కారులు ఈ విషయాన్ని గమనించకుండా ఎవడి మోచేతి కిందో నీళ్లు తాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి కాపునాడు బహిరంగ హెచ్చరిక జారీ చేస్తోంది. ఇలాంటి వ్యక్తులను కులం నుండి బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇలాంటి కుహనా నాయకుల లేఖలకు కాపు సమాజం స్పందించకూడదని కాపునాడు విజ్ఞప్తి చేస్తోంది. ఇట్లు గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.